జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహంలోన జతపరచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావు నీ ప్రేమతో ప్రేమించినావు నీ మహిమ కొరకే జతపరచినావు నీ మహిమ కొరకే జతపరచినావు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను పొట్టు వంశములోన ప్రియమైన జెరెమీయాను కళ్యాణపు వంశములో ప్రియమైన రూతును పొట్టు వంశములోన ప్రియమైన జెరెమీయాను కళ్యాణపు వంశములో ప్రియమైన రూతును ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు ప్రేమించినావు అన్ని ప్రొసీడింగ్స్ మనము ముందుకు పోవచ్చు. ప్రొసీడింగ్స్ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నిఖిల్ బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ దినము ప్రభా పెళ్లి కుమారుడిగా ఇక్కడ మరి తండ్రి మేము ఏర్పాటు చేస్తుండగా సిద్ధపడుతుండగా తండ్రి మరి నిఖిల్ని మీరు దీవించండి. రేపటి దినాన ఆ యొక్క వివాహ బంధంలో మరి ఐక్యపరుచుండగా ప్రభా నీవే తండ్రి బిడ్డతో ఉండుమని అడుగుచున్నాము తండ్రి. ఈ యొక్క ప్రోగ్రాం అంతటిలో కూడా నీ యొక్క సన్నిధి ఉంచండి. మరి ముఖ్యంగా నిఖిల్ని దీవించండి. ఆ యొక్క బిడ్డ కుటుంబంలో ప్రభా మీరే ఉండుమని అడుగుచున్నాను. మరి తండ్రి నీ యొక్క హస్తం ఈ బిడ్డ మీద ఉంచండి. మరి వచ్చిన బంధుమిత్రులందరి బట్టి వందనాలు. వారందరినీ కూడా మీరు దీవించండి. నీ నెమ్మది నీ శాంతి నీ యొక్క సంతోషముతో మమ్మల్ని నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, స్తుతించేదా నీ నామం అందరికి వస్తుంది. స్తుతించేదా నీ నామం అనుదినం చేదా నీ నామం కాపాడి చూపించినావు మరువని నేనునే దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం నేనునే మరువని నేనునే విడువని స్తుతి అనుదినం స్తుతి. చదువుకున్నాము. ఎవరన్నా తెలుగు బైబిల్ తీసుకొని చదివితే బాగుంటుంది. ఐ విల్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఈలాగు ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఎంతో సంతోషంగా ఉన్నాము.
రూత్ యొక్క వెడ్డింగ్లో కూడా కలిసినాము. అయితే త్వరగా మనం మరలా ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషం. రూత్ వివాహంలో మనం అందరము సంతోషంగా ఉన్నాం కదా. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే నీకు నాకు ఎలాగ అర్థమైందంటే ఇంత త్వరగా ఇక్కడ కలిసినాం కాబట్టి. సో అంటే లైన్ క్లియర్ అయిపోయింది. చాలా సంతోషం. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది కదా. కాబట్టి అందరం ఇక్కడ కలిసి ఎంతో ఆనందకరమైన సమయం ఇది మనం కలిగి ఉంటున్నాం. రేపటి దినాన నిఖిల్ అండ్ అమల యొక్క వివాహం ఉన్నది. సో అది దేవుడు ఏర్పాటు చేసినాడు కనుక దేవుడు ఏదైనా ఏర్పాటు చేస్తే అది పరిశుద్ధమైనది, అది గొప్పది, ఉన్నతమైనది. దాని గురించి ఈరోజు నిఖిల్ ఆయన సిద్ధపడుచున్నాడు. అందుకే మనం ఇక్కడ వచ్చినాం. మనం అందరం కూడా ఎస్పెషల్గా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తున్నారంటే రేపు నీకు వివాహం అవుతున్నది, దేవుడి యొక్క దీవెన నీకు ఉండాలి. సో ఈ రోజు నుంచే పెళ్లి కుమారుడు కబరుస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో గొప్ప దీవెనలు, గొప్ప మేలులు అక్కడ రాయబడి ఉన్నాయి. ఓకే, సో నిజంగా సాక్ష్యం అడిగితే అందరూ చెప్తారు ఆ మేలు ఏంటిది అనేది. ఒక్కరికంటే ఇద్దరు ఎప్పుడు బెటర్. ఒకరు బలహీనంగా ఒకరు వాడిపోతే ఒకరు లేపుతారని. సో అలాగా దేవుడు జతపరచు. కాబట్టి అక్కడ ఆదాము అంత పెద్ద తోటలో అంతది ఏంటి అని అంటే, ఆదామా నువ్వు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అన్నాడు. వివాహం అనేది అక్కడ ఏర్పాటు చేసినాడు. అది పరిశుద్ధమైనది, దేవుడు ఏర్పాటు చెందింది. అంటే ఏ రిలీజన్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా పసుపుతోటి జస్ట్ టెలింగ్ లైక్ దాట్ ఇన్ ఎ లైటర్ నోట్. కానీ ఎస్ ఈజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. ముఖ్యంగా ఏంటి అని అంటే వివాహంలో పోతే ఒక భయం ఉంటుంది. ఏం జరుగుతుందా, నా వివాహం ఎలా ఉంటుందా అని ఒక భయం ఉంటుంది. మంచిగా ఉంటుందా కదా. ఎందుకు చుట్టుపక్కల చాలా వివాహాలను చూస్తారు. చూసి నా వివాహం ఇలా ఉంటుందా అని కంపేర్ చేసుకుంటుంటారు. తల్లిదండ్రులతో నేర్చుకుంటారు, లేకపోతే బంధుమిత్రుల నుంచి నేర్చుకుంటారు. కాబట్టి వివాహంలో వెళ్ళాలంటే కొంచెము ధైర్యము కూడా కావాలి. సో ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు పెద్ద చింత. ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది, ఇంట్లో నుంచి అంటే దూరం అవుతాడు, ఇంట్లోనే ఉంటాడు, లేక ఎక్కడన్నా ఉంటాడు. కానీ అంటే ఒక తల్లిదండ్రులకు ఒక దుఃఖం కదా. ఇంకొక వ్యక్తి వచ్చి ఆయన జీవితంలో జీవిస్తున్నారు. ముఖ్యంగా డాడీ కంటే మదర్కి ఎక్కువ ఉంటుంది అటాచ్మెంట్ కదా. కుమారుడు ఆ ఫీలింగ్ ఉంటుంది లోపల. అయితే ఎస్ ఈ యొక్క అన్ని ఫీలింగ్స్ తోటి ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఫ్యామిలీ. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నామనంటే యెహోవా యందు భయభక్తి కలిగిన వారికి ఇలాగూ ఆశీర్వాదాలు ఉంటాయి, దీవెనలు ఉంటాయి అని. అదేంటి అని అంటే ఆయన యందు భయము భక్తి అని అంటే ఆ దేవాతి దేవుడే నన్ను సృష్టించినాడు, ఆ దేవాతి దేవుడే ఈ యొక్క వివాహాన్ని సృష్టించినాడు. కాబట్టి ఆయన యందు భయభక్తి కలిగి ఉండడం అంటే ఆయన చెప్పిన మాట వినడములో ధన్యత ఉంది, దీవెన ఉన్నది. అయితే అలాంటి అంటే వ్యక్తి జీవితంలో ఇక్కడ అందరికీ రాయబడలేదండి, ఈ వ్యక్తి గురించే రాయబడింది. ఏంటి అని అంటే ఆ వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మాట వినిన వ్యక్తిగా ఉంటున్నాడు కనుక ఆయన కుటుంబము దీవింపబడుతుంది, ఆయన భార్య ఇంట్లో దీవింపబడుతుంది. ఆయన పిల్లలు ఎలా ఉంటారంట, ఆ యొక్క కూర్చున్న స్థలం అంటే తినే స్థలం అంటే డైనింగ్ టేబుల్ చుట్టూ కూడా ఎలా ఉంటారంట, ఆలివ్ షూట్స్ లాగా, అంటే స్ట్రాంగ్ ఆలివ్ షూట్స్ గో వెరీ టాల్, అలాగా దీవింపబడతారు. భార్య ఇంట్లో దీవింపబడుతుంది. దాని తర్వాత ఇంకొక దీవెన ఉంది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు పిల్లలను చూస్తారు. ఇది దేవుడి యొక్క దీవెన. పిల్లల్ని చూడడం అనేది దేవుడి దీవెన ఉంటున్నది. ఇలాంటి దీవెనలు కలిగి ఉండాలని మనము అందరం కూడా వేడుకుందాము దేవుణ్ణి. ముఖ్యంగా నిఖిల్ ఈరోజు ఏంటంటే నీ వివాహం జరిగిన తర్వాత నీవు ఏమవుతుందో ఆ ఫియర్స్ ఉంటాయి కదా, అవన్నిట్లో ఫియర్ కాదు ఫెయిత్ పెట్టు.
ఫెయిత్ అనేది దేవుని మీద విశ్వాసము పెట్టు, దేవుని వాక్యం మీద విశ్వాసం పెట్టు. ఆయన నిన్ను విడువడు ఎడబాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం, నీ యొక్క భార్య నీ ఇంట్లో వర్ధిల్లుతున్నది. అంటే ఇంట్లోనే అంటే పని చేయకుండా కూర్చోవాలని కాదు. దయచేసి అక్కడ మాట ఏంటి అని అంటే, ఎస్ షీ విల్ బీ బ్లెస్డ్ ఎట్ హోమ్ అండ్ షీ విల్ బీ ఎ వండర్ఫుల్ హోమ్ మేకర్. షీ మే బీ వర్కింగ్, ఐ డోంట్ నో, షీ ఈజ్ వర్కింగ్. ఎస్ అంటున్నాడు, బాగా తెలుసు నిఖిల్కి. సో ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడి యొక్క వాగ్దానం ఏంటి అని అంటే, ఆమె ఇంట్లో దీవెన పొంది ఆ దీవెనకరంగా అందరికీ మేలుకరంగా ఇంట్లో నెమ్మది ఉంటే బయట నెమ్మది ఉంటుంది. ఆమెన్. ఇంట్లో నెమ్మది లేకపోతే బయట నెమ్మది ఎక్కడ ఉంటుంది? అర్థమైపోయింది. నేను ఎక్కువ మాట్లాడాను, అందరికి అర్థమైపోయింది ఇక్కడ. ఇంట్లో నెమ్మది ఉంటేనే కదా బయట నెమ్మది ఉంటుంది. అలాంటి ఒక గొప్ప గృహముగా అది ఇష్టపూర్వకంగా కష్టపూర్వకంగా కట్టడంతో అవుతుంది. ఓకేనంటే కష్టపడాలి. ఈ యొక్క వివాహం అనేది ఏమంటారు, ఒక సేయింగ్ ఉంది కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ దే ఆర్ ఏంటంటే అంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ దే ఆర్ వర్క్డ్ ఆన్ ఎర్త్. కరెక్ట్ రాలేదు నాకు సెంటెన్స్, అది ఎవరికైనా తెలిస్తే చెప్పండి. హెవెన్లో మ్యారేజెస్ అయినాయి అంటారు కానీ యూ హ్యావ్ టు బిల్డ్ ఆన్ ఎర్త్. ఇట్స్ అ బిల్డింగ్ ప్రాసెస్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ మ్యారేజ్. You have to build in talking. You have to build in sharing. You have to build in showing your love to each other. Respect and honor towards each other. Okay? వివాహం ముందు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వివాహం తర్వాత రెస్పెక్ట్ ఇస్తామా? ఓకే, విల్ షో ఎక్స్ట్రా కేర్ బిఫోర్ మ్యారేజ్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అంత ఎక్స్ట్రా కేర్ ఇస్తామా? ఇవన్నీ కూడా ఎస్ ఇట్స్ అ చెక్ ఫర్ విల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ విల్ ప్రే. దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు ప్రొసీడింగ్స్. వందనాలయ్యా, ఈ యొక్క వాక్యము బట్టి వందనాలు. కీర్తనలు 128లో చెప్పినట్లుగా నీ యందు భయభక్తులు కలిగిన ఆ యొక్క మరి తండ్రి వారి జీవితంలో ఆయన కుటుంబము గొప్పగా ఆశీర్వదింపబడుతుంది, ఆయన వర్ధిల్లుతున్నది, పిల్లల్ని చూడగలుగు. ఆయన కుటుంబంలో మరి తండ్రి అలాంటి దీవెనలు దయచేయమని అడుగుచున్నాం. మేమందరము తండ్రి బంధుమిత్రులుగా మేమందరము ఇక్కడ కలిసి మేము ఏకీభవించి ప్రార్థిస్తున్నామయ్యా. నీ నిండైన దీవెనలు ఆయన మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము కూడా. ప్రభా, మీరే ఉండి నడిపించి సమస్త మహిమ ఘనత మీరే. సో ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు కమ్ ఫార్వర్డ్ ఫస్ట్. తల్లిదండ్రులు వచ్చి నీదు ప్రేమ
blessing చింతవంశములోనా ప్రియమైన దేవదాసును వంశములోనా ప్రియమైన బ్లెస్సింగ్ ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు దీప్తితో ఫిలిప్పును జతపరచినావు దీప్తితో ఫిలిప్పును జతపరచినావు నీదు ప్రేమ నీదు దయా నీదు కృప మరించుమా నీదు ప్రేమ నీదు దయా నీదు కృప వారిపై మరించుమా శుభకరమైన వివాహంలోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహంలోన జతపరచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావే నీ ప్రేమతో ప్రేమించినావు నీ మహిమ కొరకే జతపరచినావు నీ మహిమ కొరకే జతపరచినావు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ గంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ గంటను కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహం
చూచుదా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగా బ్రతుకగా వంపు కృపన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను తాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా గాపుగా బ్రాపుగా దాపు నుండి యాపదలన్నీయు బాపుచును దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక బదలక ముదమునని పాదము దాపున బాదుకొనన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను మెండుగా భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగా దండిగా నండ నుండి వెండియు వానిని ఖండించవే దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే కమనీయమైన కళ్యాణమే
ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిల